ఇవాళ మనం కస్టమ్ సార్ట్ గురించి మాట్లాడతామండి. ఇక్కడ చూడండి మనము రెగ్యులర్‌గా ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నాం. అది ఇలా లెనోవో ఫస్ట్ ఉండాలి, హెచ్‌పీ అలా డెల్ అలా ఉండాలని చెప్పేసి ప్యాటర్న్ ఫాలో అవుతున్నాము. దాని సేల్ కూడా వరుసగా ఏస్తున్నాం. ఓకేనా? కొత్తగా వచ్చే లిస్ట్ సేమ్ లాగా ఉండకుండా వచ్చిందనమాట. సో మనం ఒకవేళ దీన్ని ఆర్టీఏఎస్ఎస్ షార్ట్‌కట్ కీ ఉంది కదండీ, సార్ట్ చేయాలంటే సార్ట్ చేసి మనం జెడ్ టు ఏనా, ఏ టు జెడ్ చేసినాం అనుకో అన్నా కూడా సేమ్ లేవు కాబట్టి మనం ఈ డేటా మాత్రం వేయలేము. ఓకేనా? అలాంటప్పుడు మనం కస్టమ్ సార్ట్ ఉపయోగించవచ్చండి. ఫైల్కి వెళ్ళి మోర్ ఆప్షన్స్. సో ఆప్షన్స్లో ఇక్కడ అడ్వాన్స్డ్ వెళ్ళండి. అడ్వాన్స్ వెళ్ళి ఇక్కడ యారో డౌన్ చేసి జనరల్ ఉంటుందండి. ఓకేనా? జనరల్లో ఎడిట్ కస్టమ్ లిస్ట్ ఉంది కదా, ఆ కస్టమ్ లిస్ట్లో ఇక్కడ ఇంపోర్ట్ లిస్ట్ ఫ్రమ్ సేల్స్ అని చేయండి. ఓకేనా? ఇది మనకి ఏ ప్యాటర్న్ కావాలో ఆ ప్యాటర్న్ ఇక్కడ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసేసి ఇంపోర్ట్ కొట్టండి. ఇంపోర్ట్ కొట్టగానే మనకి కావాల్సిన ప్యాటర్న్లో వస్తుందన్నమాట. సో అప్పుడు యాడ్ చేయండి. ఓకేనా? యాడ్ చేయగానే ఓకే కొట్టగానే మనకు అందులో యాడ్ అయిపోతుంది. మళ్ళీ ఓకే కొట్టండి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి మనము ఆర్టీఏఎస్ఎస్ చూడండి, బ్యాండ్ కస్టమ్ లిస్ట్ అని వచ్చింది కదా, కస్టమ్ లిస్ట్ క్లిక్ చేయగానే ఒక బాక్స్ వస్తుంది కదా, దీంట్లో మనం యాడ్ చేసిన ఈ లిస్ట్ అయితే వస్తుందండి. ఈ లిస్ట్ ప్రకారం మనం ఓకే ఇక్కడ చూడండి, ఈ లిస్ట్ ప్రకారం ఓకే అని కొట్టగానే ఓకే అని కొట్టి మళ్ళీ ఓకే కొట్టగానే మనకు కావాల్సిన విధంగా కస్టమ్ సార్ట్ అయితే అవుతుంది అన్నమాట.